పేరు రవికుమార్ రెడ్డి. నేను చేజర్ల సర్పంచ్గా ఉన్నాను. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, గత ప్రభుత్వంలో నేను వైసీపీలో ఉన్నప్పుడు సర్పంచ్గా ఎన్నికయ్యాను. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఒంగోలు మండలంలో, రూరల్ మండలంలో ఏ విలేజ్లో కూడా తీసుకున్నా సరే, అన్ని విలేజ్ల కంటే కూడా ఇంక్లూడింగ్ కొన్ని కొత్తపట్నం మండలంలో విలేజ్ చూసుకున్నా కూడా, నేను కొత్తగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఏ అయితే జనాలకు అవసరమైన బిల్డింగ్స్ ఉన్నాయో, సచివాలయం కానీ, కమ్యూనిటీ వాష్రూమ్స్ కానీ, ఆర్బీకే కానీ, హెల్త్ క్లినిక్లు కానీ అన్నీ కట్టాను. వాళ్ళ మాట ప్రకారం అప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గారైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నేను కట్టాను. చాలామంది మేము ఎన్నికైనప్పుడు బిల్డింగ్స్ ఎవరు కట్టకుండా ఉన్నా కూడా ఆయన నేను దగ్గరుండి బిల్స్ ఇప్పిస్తాను, మీరు కట్టండి, మీకు ఎంత లాస్ వచ్చినా నేను ఏదో ఒక విధంగా నేను దాన్ని రీయింబర్స్ చేయిస్తానని చెప్పినందువల్ల నేను కొత్తగా ఎన్నికైన కాబట్టి అన్ని బిల్డింగ్స్ కట్టాను. కానీ మా ఊరి నుంచే ఎన్నికైన ఎంపీపీ పల్లపల్లి మల్లికార్జున రెడ్డి గారు కూడా అప్పుడు ఉన్నారు. అప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పారు. కానీ నేను ఈ ప్రెస్ మీట్ మెయిన్గా ఏంటంటే, బిల్డింగ్స్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత కూడా నాది దాదాపుగా 40 నుంచి 50 lakhs కేవలం బిల్సే ఆపేశారు. ఎందుకు ఆపేశారని చెప్పి ఎన్నోసార్లు నేను పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగాను, నాయకుల్ని కలిశాను, అదేవిధంగా ఎంప్లాయీస్ని అందరినీ కలిశాను, ఆఫీషియల్ అందరినీ కలిశాను. ఆఫీసర్స్ ఏమంటారంటే, మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేస్తున్నామండి, ఏదైనా ఫాల్ట్ ఉంటే చెప్పండి, ఏదైనా బిల్డింగ్ సరిగ్గా కట్టలేదా ఏదైనా చెప్పండి, నేను ఇప్పుడే రాకుండా అనుకుంటా అంటే, మీరు అన్నీ కరెక్ట్గా చేశారు, ఏం ప్రాబ్లం లేదు, మేము బుక్లు రికార్డ్ చేస్తాను రెడీగా ఉన్నామన్నారు. కానీ బిల్స్ అన్నీ ఆగిపోతున్నాయి. నాకు అర్థం కాలే ఫస్ట్ ఎందుకు ఆగిపోతున్నాయి అని చెప్పి. తర్వాత ఎలక్షన్ ముందు ఒకసారి గట్టిగా ఆఫీసర్ నిలదీస్తే మాకు మల్లికార్జున రెడ్డి ఎంపీపీ గారు ద్వారా ప్రణీత్ రెడ్డి గారు ఫోన్ చేసి మీ సర్పంచ్ గారు బిల్లు ఏమీ చేయొద్దని చెప్పారు. ఇలా ఎందుకు చేస్తాను అర్థం కాదు అప్పుడు నాకు. నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే, స్టార్టింగ్ ఫస్ట్ నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఊళ్ళో జనాలకి ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ఆ వర్కులు తప్ప నేను ఏ వర్క్ కూడా ₹1 లాభం తీసుకుని చేసిన వర్కులు ఎక్కడా లేవు. స్టార్టింగ్ నేను వచ్చిన కొత్తల్లో జగనన్న కాలనీ ఆక్షన్లో టెండర్ వేసి వాళ్ళు పాడుకున్నారు, దాంట్లో అవినీతి జరిగింది. అతను చేసిన అవినీతి నా మెయిన్ తప్పు ఏంటంటే, అతను చేసిన అవినీతి గురించి మొత్తం ఊళ్ళో అందరికీ తెలిసే విధంగా చేయటమే నేను చేసిన ప్రథమ తప్పుగా అతను భావించి, నాకు రాజకీయ అనుభవం లేదు, దాన్ని అతను క్యాష్ చేసుకొని ప్రణీత్ ద్వారా నా బిల్స్ ఆపడం కానీ, నన్ను హరాస్ చేయటం కానీ, నా మానసిక వేదనకి ఎంత ఘోరంగా గురి చేశాడంటే, ఎలక్షన్కి కొన్ని రోజుల ముందు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జనార్దన్ గారు నేనే కలిసినప్పుడు ఇప్పటికీ గుర్తుంది. జనార్దన్ గారు నన్ను పిలిచి, ఏందమ్మా అన్నారు, ఈ విధంగా నేను చేజర్ల సర్పంచ్ సార్, నేను ఈ విధంగా ఇంత వర్కులు చేస్తున్నాను, నా బిల్స్ అన్నీ ఆపేశారు అంటేను, మొత్తం నేను చూస్తానమ్మా, నేను కనుక్కొని నీకు కబురు పెడతా అని చెప్పారు. ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే వెల్కమ్ చెప్దామని, అతను అవినీతి పరుడా కాదని తెలుసుకోకుండా వెల్కమ్ చెప్పే స్థితిలో కూడా లేకుండా మా దామచల జనార్దన్ గారు అన్నీ ఎంక్వైరీ చేసుకుని నా గురించి నేను మంచివాడిని తెలుసుకున్న తర్వాతనే నేను మళ్ళీ సెకండ్ టైం కలిసినప్పుడు, నీకేం ప్రాబ్లం లేదమ్మా, నువ్వు అన్నీ కరెక్ట్గా కట్టావంట, అన్నీ చేసావు, మన ప్రభుత్వం వచ్చిన 10-15 రోజుల్లోనే నీది ఏ బిల్లు ఆకుండా చేసే బాధ్యత నాది, ప్రతి బిల్లుకి నేను దగ్గరుండి నేను బిల్లు చేపిస్తాను అని నాకు అప్పుడు ఏదైతే చెప్పారో, మా ఊర్లో మేము మండల మీటింగ్ పెట్టుకొని మేము ఘనంగా జాయిన్ అయ్యాము పార్టీలో. ఆ రోజు జనార్దన్ గారు చేసిన ప్రామిస్ను మన జనార్దన్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వితిన్ 15 రోజుల్లోనే నాకు దాదాపుగా 35 నుంచి 40 లక్షల బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయించడమే కాకుండా అమౌంట్స్ కూడా డిస్పర్స్ చేయించాడు. దానికి ఫస్ట్ నేను మా గౌరవ ఎమ్మెల్యే గారైన దామచల జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ బిల్స్ ఆగటానికి కారణము ప్రణీత్ రెడ్డి గారు, ఈ విధంగా ఎంపీపీ అయిన మల్లికార్జున రెడ్డి గారు, వాళ్ళు ఎంపీపీ అతను చేసిన అరాచకాలను నేను గట్టిగా చెప్పినందుకు నన్ను దూరంగా పెట్టారు. దూరంగా పెట్టడమే కాకుండా
చివరికి మా ఇంట్లో వాళ్ళ మీద కూడా భౌతిక దాడికి పాల్పడే విధంగా కొంతమంది రెచ్చగొట్టారు. ఊళ్ళో లిక్కర్ అమ్ముతుంటే దాన్ని ప్రశ్నించినందుకు అంతకంటే హీనమైన చర్య ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నాను. ఒక మహిళా పోలీసుని అడ్డం పెట్టుకొని మా ఇంట్లో వాళ్ళ మీద భౌతిక దాడి జరిగినప్పుడు కనీసం ఒక ఎస్ఐ గారికైనా సిఐ గారికి నేను ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ కూడా కాకుండా ఆ మహిళా పోలీసు అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తుండి. మా ఊరు మొత్తం చెప్పారు ఆ మాటలు. అమ్మాయి వచ్చింది, వెళ్ళిపోయింది, పంచాయతీలో తంబేసుకోవాలంట, ఇక్కడ మీ నాన్నగారికి ఏమో ఈ విధంగా దెబ్బలు పడిపోయి ఉన్నాడు, అయినా సంబంధం లేదంటే వాళ్ళకి. ఏందమ్మా అని గట్టిగా నిలదీశాను, తిట్టాను కూడా. అయినా సరే నేను ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు చేసినది ఏమీ లేదు అక్కడ. ఇంకా పైపెచ్చి నాదే తప్పని చెప్పి ఇట్లా అన్నారు. ఇప్పటికీ కూడా యాక్చువల్గా నేను ఇప్పటికీ మా గౌరవ ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారికి ఈ విషయం గురించి ఇప్పుడు చెప్పలేదు. నేను రేపు కొంచెం ఈ ఇష్యూస్ అన్ని సర్దుమణిగిన తర్వాత సార్నే క్లియర్గా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి బాధ్యులు ఎవరైతే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటాను. అంటే నాకు మా ఎమ్మెల్యే గారి గురించి చూసినప్పుడు ఎలక్షన్ ముందు చూశాను, అంత హడావిడిగా ఉన్నారు. ఎలక్షన్ తర్వాత చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోతున్నాను, ఏందా సార్ ఈ విధంగా ఉంటున్నారు అంటే. అంతకుముందు చూసిన గవర్నెన్స్కి ఈ గవర్నెన్స్కి క్వైట్ కాంట్రాస్ట్ అనిపించింది నాకు. సారు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి కూర్చుంటే ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరిని వాళ్ళ సమస్యను విని పరిష్కరించి ఇంకా ఎవరన్నా ఉన్నారమ్మా అని తెలుసుకొనే వెళ్తున్నారు. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఈ విధంగా గవర్నెన్స్ కానీ ఈ విధంగా ఇన్విటేషన్ కానీ అక్కడ ఎప్పుడు మాకు దొరకలేదు. ఇది చెప్తున్నాను క్లియర్గా, ఎక్కడ దొరకలేదు అక్కడ. ఈ విధంగా సార్కి నేను ఒకసారి 1-2 సార్లు చెప్పాను. అందుకని మాకు ఏదైనా సరే, మాకు ఎమ్మెల్యే గారైనా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి ఏదైనా సరే మా దామచర్ల జనార్దన్ గారే, ఆయన దగ్గరే అని చెప్పుకుంటాము. కానీ ఇప్పుడు ఈ విధంగా అవినీతి పరులైన వాళ్ళు వచ్చి పార్టీలో జాయిన్ అవుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. మేము ఎంత కష్టపడి ఉన్న క్యాడర్ని కలుపుకొని ఎలక్షన్ చేసాము, కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మధ్యలో దూరి అక్కడ ఏ విధంగా మా ఒంగోలు రూరల్ మండలంలో ఎంపీపీ అనే వ్యక్తి వీళ్ళని అడ్డం పెట్టుకొని గుండాయిపాలెం నుంచి చింతగారిపాలెంలో ఎంపీటీసీ గెలిచాడు యునానిమస్గా. అక్కడి నుంచి కరవది మీదుగా వలేటివారిపాలెం వరకు అతను చేయని అవినీతి లేదు. ఎన్నో పనులు మండల ఆఫీస్ నుంచి పనులు చేయకుండా బిల్లులు పెట్టించుకున్నాడు. అవన్నీ ప్రూఫ్తో సహా మా దగ్గర ఉన్నాయి, అన్నీ బయట పెడతాము, తొందరలోనే అన్నీ బయట పెడతాము. అసలు ఎందుకు చేయాలి? ఇప్పుడు నేను సక్రమంగా చేసిన వర్క్స్ కూడా ఊళ్ళో వాళ్ళు ఈ విధంగా వచ్చేసి నన్ను అడుగుతుంటే పంచాయతీలో డబ్బులు లేవు, అయినా కూడా కొన్ని వర్కులు చేస్తున్నాను నేను, ఆటికే డబ్బులు లేక నడుస్తున్నానంటే వాళ్ళు అందరూ ఎంపీపీని కలిసినప్పుడు ఎంపీపీ అవన్నీ చేయమని చెప్పండి, నేను డబ్బులు ఇప్పిస్తా అని అంటే సరే అని చెప్పి నేను ఎస్సీ కాలనీలో బాగా డ్రైన్స్ ఇబ్బంది ఉంటే తూములు కలవట్లు వేస్తే మండలం నుంచి నాకు శాంక్షన్ ఇస్తానికి దాదాపు 9 నెలలు తీసుకున్నాడు. శాంక్షన్ వచ్చిన తర్వాత బిల్లు రిలీజ్ చేయకపోవడమే కాకుండా చేయొద్దు అని చెప్పేసి హుకుం జారీ చేశాడు. అప్పుడున్న ఎంపీడీఓ కానీ వీళ్ళకి లక్కీగా మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఎంపీడీఓ గారే ఈ విధంగా జనార్దన్ సారు మాకు మీ చేజర్లు కానీ ఒంగోలు మండలంలో ఏదైనా బిల్స్ పెండింగ్ ఉంటే అన్నీ క్లియర్ చేయమని చెప్పి మేము అడగకముందే సార్ చెప్పారు అని చెప్పినప్పుడు మేము సర్పంచులందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క సర్పంచ్ పార్టీ అనేది చూసుకోకుండా, ఇంక్లూడింగ్ కొత్తపట్నం మండలం, ఒంగోలు మండలం ఎవరైనా సరే ఏ వర్క్ చేసినా అంతకుముందు పెండింగ్ బిల్స్ ఉన్నా కూడా బిల్స్ అమౌంట్లు అకౌంట్లో డిస్పర్స్ అయినప్పుడు పంచాయతీ అకౌంట్లో కానీ ఎన్ఆర్ఈజెస్లో కానీ ఇట్లా వచ్చినప్పుడు వెంటనే ఏదన్నా ఇబ్బందులు ఉన్నా సరే, చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మేము సార్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని వెంటనే క్లియర్ చేపిస్తున్నాము. చిన్న ఉదాహరణ, మొన్న రీసెంట్గా అల్లూరులో ఒక 2.5 years బ్యాక్ ఒక అతను సచివాలయం బిల్డింగ్ కడితే అమౌంట్ 7 lakhs ఎంతో వచ్చిందంటే సంథింగ్ అమౌంట్ వచ్చింది. దాన్ని సెక్రటరీ ఎవరో వాళ్ళు కొంచెం ఇవ్వకుండా కొంచెం డిలే చేస్తే నేను వెంటనే సార్ దృష్టికి తీసుకెళ్ళి వితిన్ హాఫ్ డేలోనే వాళ్ళ చెక్కు వాళ్ళకి ఇప్పించే విధంగా చేసాము. సారు అంత క్లీన్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మేము అంతే క్లీన్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆయన పేరుని మేము చెడగొట్టే విధంగా ఉండకూడదని చెప్పేసి మేము ప్రతి ఒక్క సర్పంచ్ని వచ్చిన నాయకులందరినీ కూడా కలుపుకొని ఒంగోలు మండలం కానీ కొత్తపట్నం మండలం కానీ అందరినీ కలుపుకొని పోతున్నాము. కానీ ఈ ఎన్విరాన్మెంట్ని కంప్లీట్గా రూయిన్ చేస్తానికి, డ్యామేజ్ చేస్తానికి వీళ్ళు మళ్ళీ ఈ పార్టీలోకి వస్తున్నారు. మేము అక్కడ అనుభవించిన చాలు, వీళ్ళ వల్ల మేము ఎంత నరకయాతన అనుభవించామో ప్రతి ఒక్క సర్పంచి, ప్రతి ఒక్క ఊరు నాయకుడు, గుండాయిపాలెం కానీ, దేవరంపాడు కానీ, బొద్దులూరువారిపాలెం కానీ, ఊలిచి కానీ,
చింతగారిపాలెం కానీ, చేజర్లు కానీ, కరవది కానీ, వలేటివారిపాలెం కానీ ఎంతమంది సర్పంచులు రేపు వాళ్ళతో పోతున్నారు? ఎవ్వరు పోవట్లేదు, ఒకరిద్దరు తప్ప ఎవ్వరు పోవట్లేదు. అందరితో మేము మాట్లాడాము. మేము అసలు ఆ విధంగా అవినీతి పరుల దగ్గర పోయే వాళ్ళం కాదు. మేము కామ్గానే ఉంటాము, లేకపోతే మీ పార్టీలోకి వస్తాం తప్ప ఎవరిని కూడా ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా కొత్తపట్నం మండలంలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. చాలామందికి ఎలక్షన్ అప్పుడు బిల్స్ పెండింగ్ అవటం వల్ల కొంతమంది రాలేకపోతున్నారు. వాళ్ళు కూడా మేము వస్తాము అని చెప్పి మాకు కొంతమంది క్లియరెన్స్ ఇచ్చారు. అవి కూడా చూసుకుంటాము. కొత్తపట్నం మండలం గురించి పక్కన పెట్టినా సరే, ప్రస్తుతానికి ఒంగోలు ఎంపీపీ అయినా సరే ఈ మల్లికార్జున రెడ్డి వీళ్ళ సపోర్ట్తో ఈ విధంగా పార్టీలోకి వస్తున్నప్పుడు అసలు ఊళ్ళో కాదు కదా, ఒంగోలు మండలం ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే మా ఊర్లో అతను చేసిన అరాచకాలు కానీ చెప్పుకుంటే చాట భారతం అంత ఉంటాయి. స్టార్టింగ్ జగనన్న హౌస్ కాలనీస్ దగ్గర నుంచి కొన్ని పెన్షన్లు ఊళ్ళో వాళ్ళకి పెట్టిస్తే, మా తరపున పంచాయతీ ఎలక్షన్ పనిచేసిన వాళ్ళు పెట్టిస్తే వాళ్ళ ద్వారా బయోమెట్రిక్ వేయించిన తర్వాత కూడా ఎంపీపీగా ఉండి ఎంపీడీఓ ఆఫీస్లో పెన్షన్లు కూడా క్యాన్సిల్ చేయించేంత దుస్థితికి దిగజారినోడు. డీకే పొలాల గురించి చెప్పుకుని ఎంత తక్కువ చెప్పుకుని అంత మంచిది. వాళ్ళ బినామీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దాదాపుగా 20 నుంచి 25 ఎకరాలు డీకే పొలాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. చాలామంది ఉన్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, అంతకుముందు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు కానీ, చాలామంది అర ఎకరం కూడా భూమి లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా డీకే అంటే దాని మీనింగే లేని వాళ్ళకి ఇవ్వటం, అది చేయాలి. ఉన్నోళ్ళు తీసుకున్నారు తప్ప ఇక్కడ లేని వాళ్ళకి ఎవరికి డిస్పర్స్ చేయలేదు. అక్కడ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే కొన్ని మేము పెట్టిన వర్క్స్ కూడా నేను కొన్ని పర్సనల్గా మన జడ్పీ చైర్మన్ గారు బొచ్చేపల్లి వెంకయ్య గారిని కలిసి ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను కొన్ని వర్క్స్ శాంక్షన్ చేయించుకుంటే, ఎగ్జాంపుల్ మా ఊర్లో బావి లేదు, చెరువు పూడిక లేదు. ఆ చెరువు బావి పూడికి ఈయన ఎన్నోసార్లు ఆపితే నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకొని ఊరందరూ కొంతమంది వెళ్ళి మాట్లాడుకొని శాంక్షన్ తెచ్చుకుంటే ఆ శాంక్షన్ ఆపేపిస్తాడు. 2 times ఆపేపించాడు. ఇప్పటికీ కూడా దాని బిల్లు రాకుండా చేశాడు. నాకు బిల్లు రాలేదు కాబట్టి నేను ఆ చెరువుని బావిని వాడుకొని చేస్తానంటే నన్ను ఆపేది ఎవరు ఉంటారు అక్కడ? కానీ ఆ చెరువు నేను పూడికి తీయబట్టే గత 2 years నుంచి ఎండాకాలంలో వర్షాలు పడకపోయినా సరే, ఎంత ఇబ్బంది ఉన్నా సరే, దాంట్లో ఊట వల్ల అందరూ బాగుపడుతున్నారు. నేను చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను. మీరు ఎవరైనా ఎంక్వైరీ రావచ్చు, ఇంక్లూడింగ్ ఎంపీపీ అయినా సరే రమ్మని చెప్పండి. ఇద్దరం కలిసి ప్రెస్ మీట్ పెడతాము. ప్రణీత్ బాబు వచ్చినా సరే, వాళ్ళు ఎవరిని పంపించినా సరే, ఎంపీపీ వచ్చినా సరే, ఎవరైనా రానివ్వండి, నేను చెప్పిన ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. ప్రతిదాన్ని నేను కట్టుబడి ఉంటాను. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా లేవు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు మా పార్టీలోకి వస్తామంటే వాళ్ళే స్వచ్ఛందంగా రమ్మని చెప్పండి. వచ్చి మా మీద ఉన్న కేసులు మొత్తం కేసుల మీద వాళ్ళు ఎంక్వైరీ చేయమని చెప్పండి. క్లీన్ చీట్ వచ్చిన తర్వాత మేము పార్టీలో జాయిన్ చేసుకుంటాం తప్ప క్లీన్ చీట్ రాకుండా వైసీపీలో చేసినట్టుగా ఇక్కడ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ఛాన్సే లేదు. రేపు ఎలక్షన్కి వెళ్తాం, 4 years తర్వాత 5 years తర్వాత ఎలక్షన్కి వెళ్తాం. రేపు వైసీపీ వాళ్ళు ఏమంటారు? ఇదే విధంగా అంటారు వాళ్ళు మమ్మల్ని. ఇదే విధంగా ఇతను వైసీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా డ్యామేజ్ చేశాడు. ఒంగోలు మండలంలో ఒక్క విలేజ్ చూపించమని చెప్పండి. పోయిన 2019 కంటే 2024లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఒక విలేజ్ చూపించమని చెప్పండి. ఎందుకు రాలేదు? కేవలం వీళ్ళ నిరంకుశ పాలన కారణంగానే ఒక్క ఊర్లో కూడా ఓటు ఎక్స్ట్రా రాలేదు. ప్రతి ఊర్లో ఓటింగ్ తగ్గింది. చెప్పుకుంటారు కదా, మేము అది చేసాం చెప్పుకుంటారు కదా. చెప్పుకున్నప్పుడు రావాలి కదా ఓట్లు, ఎందుకు రాలేదు? తెలియకుండా ఎంత ఘోరమైన అవినీతి చేశారంటే, మేము కేవలం దానివల్లే రేపు మేము ఎలక్షన్లో మళ్ళీ మేము అనుకున్న ప్రకారం చూస్తే వచ్చే 10-15 సంవత్సరాల పాటు మా దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉండటం ఖాయం. కానీ ఇట్లాంటి వాళ్ళు చేర్చుకోవడం వల్ల డ్యామేజ్ మామూలుగా ఉండదు. వాళ్ళు తెలియకుండానే మన కిందనే చుచ్చి పెట్టే రకాలు వీళ్ళందరూ. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ఛాన్సే లేదు. వాళ్ళు రమ్మని చెప్పండి, వాళ్ళ మీద వాళ్ళే ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. క్లీన్ చీట్ వచ్చిన తర్వాతనే పార్టీలో జాయిన్ కామని చెప్పండి. ఇప్పుడు ప్రతి ఊరిలో కూడా జన సైనికులు ఉంటారు. ఎవ్వరు కూడా వీళ్ళని స్వాగతించట్లేదు. అట్లాంటప్పుడు ఎట్లా చేర్చుకుంటారు వీళ్ళని? ఎవరు చేర్చుకుంటున్నారు వీళ్ళని? అర్థం కావట్లేదు. సరే, పైన వాళ్ళు ఆ విషయం మాకు తెలియంది. కానీ ఇక్కడ మేము వాళ్ళతో మింగిల్ అవ్వటం కానీ ఇంపాసిబుల్. అది మేమే కాదు, జన సైనికులు కూడా ఎవ్వరు కూడా మింగిల్ అవ్వట్లేదు. కొప్పోలే తీసుకోమని చెప్పండి. కొప్పోల్లో ఎన్ని అరాచకాలు, ఎంతమంది ల్యాండ్లు ఫోర్జరీ సంతకాలు చేసి దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. అన్ని విత్ ప్రూఫ్స్తో సహా అన్నీ మా దగ్గర ఉన్నాయి.
మేము ఇదే తెలియజేస్తాం, అంతే కదా. సబ్మిట్ ప్రతిదీ సబ్మిట్ చేస్తాం మేము. రమ్మని చెప్పండి, దమ్ముంటే ఎంపీపీని కానీ ఆన్ రికార్డు ఎంపీపీని కానీ అతను ఎవరి అండ చూసుకొని అయితే ఈ విధంగా రెచ్చిపోతున్నాడు, రమ్మని చెప్పండి. మేము వాళ్ళ పార్టీ ఆఫీస్కి రమ్మన్నా వస్తాం, మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాం. కలెక్టర్ ఆఫీస్లో పెట్టమని చెప్పండి, అందరికి న్యూట్రల్గా ఉంటారు. అక్కడే ప్రెస్ మీట్ పెడతాము. మేము తప్పు చేయలేదని చెప్పి వాళ్ళు నిరూపించమని చెప్పండి. మా దగ్గర వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా ప్రతిదీ ఆన్ రికార్డ్ మా దగ్గర ఉంది, అన్నీ నిరూపిస్తాం. మేము నిరూపించిన తర్వాతే ఫర్దర్ యాక్షన్ కోసం మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాం. మా ఎమ్మెల్యే గారు ఎంత క్లియర్గా ఉంటారంటే, తప్పు చేసిన వాడు మా పార్టీ వాడైనా సరే ఖచ్చితంగా శిక్ష వేసే విధంగా ఉంటారు. ఈ గత 3-4 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎంత ప్లెయిన్గా ఉంటారంటే, వచ్చిన ప్రతి ఒక్కరిని కలగటమే కాకుండా వాళ్ళ సమస్య ఏదైనా సరే ఇమ్మీడియట్గా పరిష్కరించిన తర్వాత రెండోసారి రాకూడదు అనుకుంటూ ఉంటారు. అదే కాకుండా ఈ ఎంపీపీ గురించి ఇంకా చెప్పాలంటే, మా ఊర్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా బావి చెరువు బిల్స్ ఆపేసాడు. చివరికి బరేల్ గ్రౌండ్కి శాంక్షన్ పెట్టిస్తే దాన్ని కూడా 2-3 సార్లు ఆపేసాడు. తాగటానికి నీళ్ళకి వాటర్ లేక ఇబ్బంది పడుతుంటే పానకాలపాలెం ఎస్సీ కాలనీ వాళ్ళు దానికి మేము టెండర్ వేసుకొని జేజేఎం కింద టెండర్ వేసుకొని పాడుకుంటే దానికి పక్కన కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా యాడ్ అయిపోతే 3 ఇయర్స్ నుంచి ఆన్ రికార్డు టెండర్ పిలవనీయకుండా ఆపిన గనుడు 10 లక్షల టెండర్ పిలిచిన తర్వాత దానికి మైక్రో ఫిల్టర్స్ కోసం 10 లక్షల టెండర్ 3 ఇయర్స్ బ్యాక్ శాంక్షన్ చేస్తే ఇప్పటికీ కూడా టెండర్ పిలవకుండా ఆపిన గనుడు. అంతకంటే ఆయన గురించి మేము ఏం చెప్పుకోవాలి? ఇంకా ఎన్ని రాజకాలు చేశారు, ఎన్ని బిల్లులు ఆపేసాడు. చూపించమని చెప్పండి. ఒంగోలు మండలం మొత్తం చూపించమని చెప్పండి. ఆ గవర్నమెంట్లో ఎవరైనా బిల్డింగ్స్ కట్టారేమో, ఒక్క బిల్డింగ్ అన్న కట్టి ఓపెనింగ్ అయ్యిందని చెప్పండి. ఒక ఎర్రజల తప్ప ఒక్క బిల్డింగ్ అన్న కట్టి ఓపెన్ అయ్యిందని చెప్పండి. నేను 4 బిల్డింగ్ అన్నీ రెడీ టు ఓపెన్ పెట్టించాను. మా నాన్నగారి మీద మా ఫ్యామిలీ మీద భౌతిక దాడి చేసిన తర్వాత కూడా మనసులో పెట్టుకోకుండా అప్పుడు ఎమ్మెల్యే గారిని పిలిపించేసి మా ఊరు సచివాలయం ఓపెన్ చేసిన ఘనత మాది. అట్లాంటిది నాకు ఈ బిల్స్ క్లియర్గా ప్రణీత్ బాబే డైరెక్ట్గా ఫోన్ చేసి ఆపేపించాడని చెప్పి తెలిసినప్పుడు మేము పడిన మానసిక క్షోభ ఎవరు పడకూడదు. అట్లాంటి రాజకీయ నాయకులు కానీ అట్లాంటి వాళ్ళు అండ చూసుకొని ఈ విధంగా రెచ్చిపోయే నాయకులు కానీ మా పార్టీలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ఛాన్స్ లేదు. కావాలంటే ఎంత దూరమైనా వెళ్తాము. మేము మా ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని ఖచ్చితంగా దీన్ని ఖండిస్తానికి మేము సాయశక్తులా కృషి చేస్తాము. మేము రానియమంతే. వస్తారు, వస్తే రమ్మని చెప్పండి. ఎట్లా క్లీన్ చిట్ తీసుకొని రమ్మని చెప్పండి. మాకు క్లీన్ చిట్ లేకుండా వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇంకా చాలా ఉన్నాయి. కొప్పూరులో జరిగిన అరాచకాలు కానీ, ఒంగోలులో జరిగిన భూ ఆక్రమణలు కానీ అన్నీ మా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అన్నీ సబ్మిట్ చేస్తాము. రమ్మని చెప్పండి. మేము ఇంకా ఇంత క్లియర్గా ఇంతకంటే ఎవరు క్లియర్గా ఉండరు. మేమేం చెప్తున్నాము, నిజాయితీ నిరూపించుకుంటామని వాళ్ళని రమ్మని చెప్పండి. వాళ్ళు ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్కి మేము వస్తాం, కలిసి ప్రెస్ మీట్ పెడతాం. అందరూ విలేకరుల సమస్యలు అందరి సమస్యలు ప్రెస్ మీట్ పెడతాం. మేము నిరూపించుకోమని చెప్పండి. అప్పుడు పార్టీలో మేమే వాళ్ళని స్వాగతిస్తాం. అట్లా కాకుండా ఆ పార్టీని ఏ విధంగా నాశనం చేశారో అందరికీ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చేసి నాశనం చేస్తామంటే ఎవరు ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ 34,000 పైన మెజార్టీ ఒక ఎమ్మెల్యే గారికి ఇచ్చారంటే ఇది మేము అది ఇచ్చేసాము అని చెప్పుకున్న తర్వాత కూడా 34,000 పైచుకు మెజార్టీ ఇచ్చారంటే అంతకంటే ఇంకా మనకి ఎమ్మెల్యే గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 2014 నుంచి 19 వరకు ఆయన చేసిన అభివృద్ధి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధి మీదే కదా మన ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇంత మెజార్టీ అన్నారు కదా, డిపాజిట్ కూడా లేకుండా పోయారు. ఒంగోలు రూరల్ మండలంలో ఒక్క విలేజ్లో కూడా వాళ్ళకి మెజార్టీ రాలేదు. ఎందుకు రాలేదు? అంతకుముందు వచ్చిన దానికంటే ఒక్క ఊళ్ళో మెజార్టీ రాలేదు. కేవలం అప్పుడు జనార్దన్ గారు ఇక్కడ పైన చంద్రబాబు గారు అభివృద్ధి వీళ్ళతోనే సాధ్యం అని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టే ఈ విధంగా మెజార్టీ ఇచ్చారు. అట్లాంటి దాన్ని మేము పాడు చేసుకుంటానికి కానీ ఎవరైనా వచ్చి డ్యామేజ్ చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చుంటానికి కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు. ప్రతి ఊళ్ళో ఉన్న నాయకుడు కూడా దీని మీద ఖచ్చితంగా పోరాడతాము. ఒక్కవేళ వాళ్ళు జాయిన్ అయినా కూడా ఈ విధంగా నిరూపించుకోకుండా జాయిన్ అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము కలిసే ఛాన్సే లేదు వాళ్ళతోటి. వాళ్ళు వేరేగా ఉంటారు, మేము వేరేగా ఉంటాము. కానీ ఎవరైతే మొన్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి పనిచేసి ఓట్లు వేయించారో వాళ్ళందరికీ కూడా మేము తగిన న్యాయం చేస్తానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు అయితే మొన్న క్లియర్గా మ్యాండేట్ క్లియర్గా ఇచ్చారు. అంతకంటే మ్యాండేట్ ఇంకెవ్వరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.
కాబట్టి మేము చెప్పేది ఏంటంటే వాళ్ళని ఏదో ప్రెస్ మీట్కైనా రమ్మని చెప్పండి నిరూపించుకోవడానికి వాళ్ళు, లేకపోతే ఐడియల్గా ఉండమని చెప్పండి. మా పార్టీలో కానీ ఇట్లా వస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లా టార్గెట్ చేసే వ్యక్తులం కాము. అది అందుకంటే మేము ఇంకా చాలా ఉండి ఇక రమ్మని చెప్పండి. ఈ కొప్పోలు విషయాలు కానీ ఇంకా మా ఊర్లో ఇంకా జరిగిన విషయాలు చాలా ఉన్నాయి, చెప్తాం. అన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో సహా అన్నీ బయట పెడతాము. థ్యాంక్ యూ అండి.